బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పేర్ని నాని మళ్ళీ నోరు జారారా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈసారి డీసీపీ గుండం రామకృష్ణని టార్గెట్ చేశారు పేర్ని నాని. రేపు మాపో రిటైర్ అయ్యే డీసీపీ అంత దిగజారాలా అంటూ కామెంట్స్ చేశారు పేర్ని నాని. జనం గుమిగున్నప్పుడు లాఠీ చార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. వైసీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా? టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా? దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చరించడం ఏంటి? పోలీసు ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పెట్రోల్ బాంబులు విసిరిన వారిపై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు? 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు? వందలాది మంది దొమ్మికి పాల్పడినందుకు సెక్షన్ 191, 192 ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదంటున్నారు పేర్ని నాని. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్? కేసులో లోకేష్ పేరు ఎందుకు చేర్చలేదు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కొద్దిసేపటి క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు. ఇటు బ్యాక్ టు బ్యాక్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నప్పుడు విడుదల రజని, అంతకన్నా ముందు జోగి రమేష్ ఇలా మాట్లాడుకుంటే వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు మాటల తూటాలను పేర్చుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ డోసేస్ని పెంచుతూనే ఉన్నారు. ఈసారి డీసీపీ గుండం రామకృష్ణనే టార్గెట్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. రేపు మాపో రిటైర్ అయ్యే డీసీపీ అంత దిగజారాలా అంటూ కమెంట్స్ చేశారు పేర్ని నాని. జనం గుమిగూడినప్పుడు లాఠీ చార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన. వైసీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అమ్మటి రాంబాబు గారు అట్లాగే జోగి రమేష్ గారు ఇద్దరి ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆలోచన మేరకు వీళ్ళిద్దరిళ్లపై ఆటమికంగా దాడి చేయడం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, రౌడీల్ని, పార్టీ ముసుగులో గూండాల్ని, గంజాయి బ్యాచ్ ని, కిరాయి మనుషుల్ని ఇంతమందిని పోగేసుకొచ్చి ఇళ్లపై దాడులు చేయడం. ఆటవికంగా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే స్కిల్డ్ బాంబు విసరటంలో కానీ, పెట్రోల్ బాంబు విసరటంలో కూడా నైపుణ్యాన్ని సాధించినటువంటి కిరాయి మనుషులు తెచ్చుకోవడం, ఎన్ని పోలీసుల సమక్షంలో జరగడం, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి మనుషుల్ని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో పోగేసుకోవడం. ఈ ప్రాంతంలో అల్లరి మోకలు, చైన్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, కిరాయి మూటాలు చెలరేగకుండా అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో కొంతమంది అధికారులే ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సాహకరంగా అండదండలుగా ఉండడం. ఎన్నో ఆశలతో ఈ కాకి యూనిఫామ్ కోసం ఎంతో కష్టపడి వచ్చాం. చివరికి దిక్కుమాలిన ఉద్యోగం గట్టి లేక వయసు దాటింది, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, బజార్ను పడేయలేం, ఏం చేస్తామని మనసు చంపుకుని వాళ్ళు పోలీసింగ్ చేసే పరిస్థితిలో ఉంటే ఎలా జరిగింది? మీరు రిటైర్ అయ్యాక ఇక్కడ ఉండరు, ఈ రాష్ట్రం మీరు వెళ్ళిపోతారు. రాజశేఖర్ బాబు గారు రిటైర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రం గురించి పట్టించుకునేది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేది ఎవరు? ఆలోచించాలి మీరు. ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు, రేపు జగన్ రావచ్చు అని బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నేరగాళ్లు ఈ సమాజం అంటే నేరం చేయటానికి కించిత్ కూడా భయం లేకుండా బరి తెగించి నేరం చేసే పరిస్థితులు పడుతుంటాయి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పట్టపగలు మాజీ మంత్రుల మీద పెట్రోల్ బాంబులు ఇసిరే స్థితికి వస్తే అవన్నీ దాచుకుంటాకి ఇంట్లో మధుర స్మృతుల కింద వాళ్ళు దాచుకుంటాకి వీడియోలు, ఫోటోలు తీసుకునేటువంటి బరితెగింపుకి వచ్చారంటే ఇటువంటి పోలీసింగ్ చేయించా రాజశేఖర్ బాబు గారు? ఇట్లా ఏకపక్షంగా నేరస్తుల్ని సమర్థిస్తూ అధికార పార్టీని, ప్రభుత్వాన్ని తప్పులు చేస్తున్నటువంటి అధికారులను, పెద్దలను ప్రశ్నించే వాళ్ళని
ఈ రకంగా దాడులతో భయభ్రాంతులు గురి చేసి తద్వారా రాజకీయ పప్పం గడుపుకుందాం అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను, పోలీసు నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు నేరాలు చేస్తుంటే, మీరు ధ్వంసాలు చేస్తుంటే, ఇల్లు గృహ దహనాలు చేస్తుంటే బరి తెగించి ఇళ్లలోకి దూరి జొరబడి వ్యక్తుల్ని చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమీ చూడనట్టు ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఆగండి, శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు. మీరు తనుకు చావంటారు అని చెప్పి చెప్పకపోతే అప్పుడు మాకు కనుకొడతారు, మీకు కనుకొడతారు. రేపు ఎవడొస్తాడు ఏంటి మనకెందుకు లేని చెప్పని చిరేపు కనుకొడతారు పోలీసులు. అదే అమాయకులేంటి వాళ్ళు డిగ్రీ చదువుకున్నారు, పీజీ చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, గతి లేక వాళ్ళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు. అమ్మటి రాంబాబు గారు అట్లాగే జోగి రమేష్ గారు ఇద్దరి ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆలోచన మేరకు వీళ్ళిద్దరి ఇళ్లపై రైట్. అది మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కీలక వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా పోలీసులను నమ్ముకున్న ఏ ప్రభుత్వాలు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం మాజీ మంత్రి పేర్ని నాని. ఏం జరగబోతోంది, ఇటు డీసీపీని టార్గెట్ చేసిన అంశం అంటూ మాట్లాడుకుంటే క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఏమైనా కేసు రిజిస్టర్ అయిన సందర్భం ఏమైనా కనిపిస్తోందా, లేకపోతే ఎటువంటి వర్షన్ వినిపిస్తోంది ఇటు ప్రభుత్వం నుంచి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈసారి ఏకంగా పేర్ని నాని డీసీపీ గుండం రామకృష్ణనే టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఏమైనా పోలీస్ కేసు ఏమైనా రిజిస్టర్ అవుతుందా, లేకపోతే ఇటు ప్రభుత్వం నుంచి ఏమైనా మాటలు తూటాలు పెళ్తున్నాయా? చాలా చిరుచుగా మాజీ మంత్రి పేరు నాని మాట్లాడిన వ్యవస్థ అయితే మనకు కనపడుతుంది. సచిన్ డీసీపీ గున్నం రామకృష్ణ వ్యవహార స్థాయి ఆయనతో మాట్లాడడం, లేకపోతే ఆయన కింద అధికారులతో టీడీపీ నేతలు మాట్లాడడం అన్ని కూడా విత్ ఎవిడెన్స్ ఆయన చూపించే ప్రయత్నం అయితే చేశారు. రేపో మాపో డీసీపీ అంత దిగజారాల అనేది పేరు నాని చాలా క్లియర్ గా చెప్పారు. జనం గుమ్మిగూడినప్పుడు అతిజార్జీలు చేయకుండా ఏం చేస్తున్నారు అనేది పేరుని ప్రశ్న. అది ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కళ్ళ ముందు పోలీసులు అంత పెద్ద పోలీసులు టీము ఉన్నప్పుడు దాడి ఈ బాటిల్స్ తర్వాత పెట్రోల్ బాంబులు అన్ని విస్తున్నప్పుడు మీరు ఏం చేయకుండా అసలు ఈ పోలీసుల మీద దాడి చేసి ఒక కార్యకర్తలు పోలీసులని కింద పడేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది కొంత సీరియస్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా, మేము పెట్టిన పోస్టులే మీకు కనిపిస్తున్నావా అనేది ఆయన ఒకటి. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో అంటే ఎవరైతే ఈ దాడికి ప్లాన్ చేశారో వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు మీరు అసలు ఏం చేశారు? ఏసీపీ దుర్గారావు అంటే ఈ ఘటన జరుగుతున్నప్పుడు, జోగి రమేష్ ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు కనీసం ఒక మాట మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ ఎవిడెన్స్ కూడా మేము ఇచ్చాం. కనీసం పోలీస్ శాఖ ఏం చేస్తుంది అనేది చాలా గట్టిగా మాట్లాడు. పోలీసు ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏంటి అనేది ఆ విషయం అయితే. అంటే పెట్రోల్ తగిలిచ్చి పైన విసిరేసిన వ్యక్తి మీద కేవలం 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు, అసలు 190 సెక్షన్ ఎందుకు పెట్టలేదు, అసలు ఎందుకు ఏం జరుగుతుంది అనే విషయం మీద కొంత గట్టిగా మాట్లాడు. 100 మంది దుమ్మికి పాల్పడినందుకు 191, 192 ఎందుకు పెట్టలేదు, బన్నాయుధాలు ఈ వ్యవహారం మీద అసలు మీరు పోలీసులు ఏం జరుగుతుంది అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ వెంటనే బెయిల్ ఇవ్వడం ఏంటి, వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించారు. వాళ్ళకి అప్పుడే తారకంగా బెయిల్ ఇచ్చేసి పంపించడం ఏంటి అని దాని మీద మాజీ మంత్రి పేరుని చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అసలుకి ఎటువంటి దాడి జరిగింది, ఎటువంటి మారాయణాలు తీసుకొని వచ్చారు,
జోగి రమేష్ ఇంటి మీద అసలు ఏం జరిగింది క్లియర్ గా విత్ ఎవిడెన్స్ వీడియోస్ సహా ఉన్నప్పుడు కనీసం ఒక్కరినైనా సరే అరెస్ట్ చేశారా? లేదు కదా. మీరు పిలిపించారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చారు, పంపించేశారు. ఏంటి అనేది పేర్నాని గట్టిగా మాట్లాడిన వ్యవహారం. అంటే మేబీ నెక్స్ట్ టార్గెట్ పేర్నాని ఉండొచ్చు, కానీ ఈ వ్యవహారం మీద కనీసం పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసులు దీని మీద మేమే ఈ వ్యవహారంలో ఎక్కడా తగ్గేది ఏమీ లేదు. రాజశేఖర్ అంటే సిపి పోలీస్ శాఖ కమిషనర్ గా ఉన్న రాజశేఖర్ బాబు కూడా ఏమయ్యా మీ దగ్గర కూడా ఇదేనా, ఎటువంటి పరిస్థితులు చేస్తారా అని చెప్పి రాజశేఖర్ బాబుని కూడా విజయవాడ సిపిగా ఉన్న రాజశేఖర్ బాబు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది వ్యవస్థ కూడా. ఇటువంటి పరిస్థితిని ఆయన క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అసలుకి అరెస్ట్ అయిన వీళ్ళందరూ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ కాదు కొంతమందిని పోలీస్ స్టేషన్ పిలిపించారు. వాళ్ళందరికీ కనీసం వెంటనే బెయిల్ ఇవ్వడం ఏంటి అనేది పేర్నాని చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మేబీ పేర్నాని మీద రేపు కేసులు ఉంటాయా, లేకపోతే పేర్నాని తన వాయిస్ ని అడ్డుకొట్టే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వేరే విషయం. బట్ ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలు మాత్రం కొంత డిస్కషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్. అంటే పేర్ని నాని వర్షన్ ఏంటి? అంటే పేర్ని నాని వర్షన్ ఇంకా ఫ్యూయర్స్ అటాక్ వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? మరి ముఖ్యంగా అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా ఇటు పేర్ని నానికి సంబంధించి కావచ్చు, ఇలా కొంతమంది వాయిస్ అనేది రైజ్ అవుతోంది. అంటే ఇంకాస్త డోస్ని పెంచుతున్నారు రోజు రోజుకి వినిపిస్తున్నమాట. అంటే ఎటువంటి డైరెక్షన్ వెళ్తున్న సందర్భం, వైసీపీలో ఎటువంటి వ్యూహం ఉంది? వన్స్ అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఏమైనా డోసేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకా గట్టిగా వెళ్ళాలనే ప్రయత్నమా? ఎటువంటి వ్యూహంలో ఉంటుంది వైసీపీ? అసలు కూటమి ప్రభుత్వంలో కూడా జనసేన నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. నిన్న అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇది జరగకుండా ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఆల్రెడీ కొంతమంది ఆర్టీఓతో కూడా జనసేన లీడర్స్ మాట్లాడుతూ ఇది జరగకూడదు అని మాట్లాడిన పరిస్థితి కూడా. బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కూడా ఈరోజు రాజీనామా చేశారు. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇటువంటి జరుగుతున్నాయని మేము మా పరిస్థితుల్లో ఏమీ లేదు, పూర్తిగా కూడా కూటమిలో మేము ఉన్నప్పుడు కూడా మేము సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా రిజైన్ చేశారు. ఆయనకు ఒక కమర్షియల్ అతనుకున్న పదవిని కూడా అతను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొంత పార్టీలో కూడా కుటుంబంలో కూడా కొంత భిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకుంటుంది కూడా ప్రభుత్వం. బట్ ఈరోజు పేర్నాని మాజీ మంత్రి పేర్నాని మాట్లాడిన మాటల ఆహారంలో కూడా బట్ ఒకటి ఆయన క్లియర్ గా చెప్పారు, అసలుకి ఒక దాడి జరిగే ముందు మీరు ఏసీపీతో కావచ్చు లేకపోతే డీసీపీతో కాదు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఆయన పెట్టే ప్రయత్నం చేశారు, ఓపెన్ గా చూపించారు. ఈ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అసలుకి ఏంటి పోలీస్ వ్యవస్థ ఏం జరుగుతుంది? డీజీపీ హరీష్ రావు గుప్తాని కూడా ఆయన క్లియర్ గా ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుంది, అసలుకి ఏంటి వ్యవస్థ, మీ పోలీసులు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అనే పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడైతే పరిస్థితి. ఒక కళ్ళ ముందు వందల మంది వచ్చి దాడి చేస్తుంటే అసలుకి అక్కడున్న పోలీస్ టీం ఏం చేస్తుంది? అంబటి రాంబాబు విషయంలో కావచ్చు లేకపోతే ఈ విషయంలో జోగి రమేష్ విషయంలో కూడా ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి? ఎక్కడి నుంచి ఈ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కొంత సీరియస్ గానే ఈ వ్యవహారం మీద డిస్కషన్ జరిగిన పరిస్థితి అయితే ఉంది, చూడాలి. బట్ గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది దీని మీద, లేకపోతే ఏ విధంగా అవుతుంది, పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. రైట్.
థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కృష్ణమోహన్. అది మా ఏపీ ఇన్పుట్ రెడ్డి కృష్ణమోహన్ చెబుతోంది. బట్ జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో వైసీపీ ఇక డోస్ పెంచుతూనే ఉంది. మాటల ఆ డోసెస్ని రోజు రోజుకి ఇంకా పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఈసారి డీసీపీ గున్నం రామకృష్ణనే టార్గెట్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. రేపో మాపో రిటైర్ అయ్యే డీసీపీ అంత దిగజారాలంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు ఆయన. దాంతోపాటు అనేకమైన ప్రశ్నలను ఆయన తెర మీద తీసుకురావడం జరిగింది. ఇంతకీ మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారు? మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? అసలు డీసీపీని ఎందుకు టార్గెట్ చేశారు?